ఆంటీ నేను మీకేమవుతాను? అదే కూతురు. అద్దె కూతురా? సొంత కూతురు కాదా? సొంత కూతురు పోయి అమెరికా. అందుకే అద్దె కూతురా? అదే కూతురు. సరే మరి అద్దె ఎంత ఇస్తున్నారు నాకు? వంటలు చేసి పెట్టట్లే, తినట్లే. అమ్మో అడిగినప్పుడు అలా చిక్కీ చేస్తున్నా, స్నాక్స్ చేస్తున్నా. నిజమే ఆంటీ, మమ్మీయే. సరే మరి ఈ రోజు ఏం చేస్తున్నారు అద్దె కూతురికి? ఆలుగడ్డ ఉంది, ఏమని చేయాలన్నా? ఆలు పకోడీ. ఆలు పకోడి, పచ్చి ఆలు పకోడి. పచ్చి ఆలు పకోడీ. ఓ అయితే మనం ఒక్కరమే తింటే ఎలా, మన వాళ్ళకు కూడా చూపిద్దాం. ఓకేనా? ఓకే చేద్దామా? చేస్తాం. చలో రెడీ ఆంటీ. రెడీ. ఇగో దీనికి కావాల్సినవేమో ఆలు పకోడీకి ఆలు 2, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1, శనగపిండి కొద్దిగా, ఓకే, వరిపిండి, జీలకర్ర, కారము, సాల్ట్. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ ఆలుగడ్డ తురుముకోవాలి. ఓకే, సన్నగా కోసుకోవాలి. ఓకే, 2 పచ్చిమిర్చి అంతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే స్టార్ట్ చేద్దామా? ఇలా ఇప్పుడు ఆలు ఇట్లా తురుముకోవాలి. ఓకే, ఎల్లిపాయ సన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయ ఇదే దీనికి సరిపోయేటట్టు. ఉల్లిపాయ దీనికి తగినంత పిండి, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం వరిపిండి, తర్వాత శనగపిండి. ఇట్లా కొంచెం వరిపిండి. ఓకే, ఇక తగినంత శనగపిండి. ఓకే, ఇగో జీలకర్ర. ఓకే, ఇగో సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్. ఓకే, కారం. కారం కూడా మన టేస్ట్ తగ్గట్టు, ఎవరి ఇష్టం వాళ్ళ. ఓకే, ఇప్పుడు శనగపిండి దీనికి పడ్డట్టు. శనగపిండి నీళ్ళు అసలు వేయద్దు. ఓకే, మంచిగా పిసిగితే. ఓకే, వాటర్ లేకుండానే అయిపోయింది. వాటర్ అవసరం లేదు, వస్తే ఇంట్లోనే వాటర్ వస్తాయి. ఓకే, నూనె కాచుకోవాలి. ఈజీది, మీరు కూడా చేసుకోవచ్చు. నేను చేస్తా ఆంటీ. చెయ్యాలి, చేస్తా కాదు. అయితే గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, తీసేయాలి. లైట్ వెయిట్ అప్పుడే తెలిసిపోతుంది. ఓయ్ అదే కూతురు ఆలు పకోడీ అప్పుడే అయిపోయింది. ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పు. ఆంటీ సూపర్ తెలుసా, నేనైతే ఎప్పుడు తినలేదు అసలు, ఫస్ట్ టైం. ఆలు పకోడీ చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఏం చేస్తున్నారు? ఇగో అద్దె కూతురు ఆలు పకోడీ అడిగింది, చేసా. అద్దె కూతురికేనా ఆంటీ? నువ్వు కూడా చిన్న అద్దె కూతురు. ఆంటీ చేసిన పకోడీ నేను ఎలా మిస్ తిను మరి. yes పెద్దగా తీసుకో, బాగుంటది. ఆంటీ చలికాలంలో వేడి వేడి పకోడీ సూపర్. ఆయిల్ కూడా లేదు, ఆయిల్ కూడా ఆయిల్ కూడా తక్కువ ఉంది, చాలా బాగుంది. సూపర్ ఆంటీ, అదిరిపోయింది.